నమస్కారం. ఎవరమ్మా? ఇట్లా రాజలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు చెప్పండి. జగిత్యాల. ధన్యవాదాలు. ఓకే. అక్షయ తృతీయ గురించి తెలిసిందా? అక్షయ తృతీయలో అద్భుతాలు? తెలిసింది. రాజశ్యామల 100 పీఠంలో. మందిని తీసుకొస్తున్నాం. 100 మంది వస్తున్నాం. 100 మంది. వెరీ గుడ్. వెరీ గుడ్. 100 అనేదే అద్భుతము. ఇంకా 100 చేస్తే మహా అద్భుతం అన్నట్టు. ఎందుకంటే మంచి విషయాలు మీరు తెలియజేయాలి. గొప్ప విషయాలు మీరు తెలియజేయాలి. ఎందుకంటే సమాజంలో ఇటువంటి ఐశ్వర్య విద్యలు ఎవరు ఇట్లా బహిరంగ వేదికల మీద చెప్పరు. తొలిసారిగా నేను చెప్పబోతున్నా. శ్రీ సూక్త మహాపారాయణం మనం చేయబోతున్నాం. ఆ శ్రీ సూక్తం అనేది మనం లోక కళ్యాణం గురించి కూడా చేస్తాం. మన గృహ కళ్యాణం, స్వీయ కళ్యాణం, లోక కళ్యాణ సంకల్పంతోని చేస్తాం. మన తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి. ఆర్థిక వనరులు మన గవర్నమెంట్ దగ్గర కూడా పుష్కలంగా ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలను పాలించాలంటే పుష్కలంగా ఉండాలి కాబట్టి, ఆ రోజు ఆ సంకల్పం కూడా చేద్దాం. అలాగే మన కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పుష్కల నిధులు ఉండాలి. మనము బంగారు పిచ్చుక అంటారు. ఏది భారతదేశం బంగారు పిచ్చుక. అటువంటి బంగారు పిచ్చుకను మళ్ళా ఈ భారతదేశం స్వర్ణమయంగా మారిపోవాలి. పూర్వ వైభవము రాముడి కాలంలో ఉన్న రామరాజ్యం ఎట్లయితే ఉందో ఆ టైప్‌లో మొత్తం ఈ భారతదేశం మారాలనే గొప్ప లక్ష్యంతో స్వర్ణ కాంతులతో ఉండేదట అప్పుడు. ఆ రామ కాలంలో. అలా ఈ లోకమంతా స్వర్ణకాంతులు నింపాలనే గొప్ప లక్ష్యంతో మనం ఇప్పుడు పనిచేద్దాం. అందరూ ఆ ఏకభావంతోనుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రతి ఒక్కరు ఈ అద్భుతాలు ప్రతి ఒక్కరూ పొందాలంటే మనం అందరంకు ఏక సంకల్పంతో పనిచేయాలి. మీరు కూడా గొప్ప సంకల్పాలు ఇప్పుడు నేను ఎంత గొప్పగా కేంద్రము, రాష్ట్రము అంత మన మన యొక్క ఆలోచన విధానంలో గొప్పతనం ఉండాలమ్మా. ఈ గొప్పతనం లేకపోతే ఏమైపోతదంటే మనమే సంకుచితం నేనే బాగుండాలి, మనమే బాగుండాలి అనుకునేది కాదు. మీరెవరైతే 100 మందికి మీరు ప్రేరణ ఇచ్చారో అమ్మవారిది, ఆ 100 మందికి చెప్పండి. తలా మళ్ళీ ఇంకో 10 మందిని చేయండి. మీరు 100 మంది కాదు, మీరు కూడా సేవ చేసుకోండి. ఈ గొప్ప విషయాన్ని నలుగురికి తెలియజేయాలి. ఎందుకంటే దీనికి ప్రచారాలు చేస్తానో, ఏదో పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తానో కాదమ్మా. మనిషికి చెప్పిన దానికి మించింది ఏది లేదు. ఒకరి మేలు కోరి మనం చెప్తున్నాం హానెస్ట్‌గా అంటే ఖచ్చితంగా దేవుడు, ఆ అమ్మవారు, ఆ లక్ష్మీమాత, శ్యామలమాత ఆశీర్వదిస్తారు, సంతోషపడతారు. ఎందుకంటే మనం ఇతరుల మేలు కోరితే మనకంతా మంచి జరుగుతది. ఇది నేను నమ్ముతా. ఇతరుల దారిలో నీవు పువ్వులు వరిస్తే నీ మార్గములో అద్భుతమైన మార్గం తెలియబడుతుంది. ఇతరుల మార్గంలో మనం ముళ్ళు వేస్తే మన మార్గంలో అడ్డంకులు వస్తాయి. కాబట్టి మనము ఇతరులు కూడా బాగుండాలని చేసే సంకల్పమే ఇప్పుడు మనం చేయాలి. అందుకే ఈ ఐశ్వర్య విద్య ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నాం, మహాప్రాణ విద్య ఏదైతే మనం చెప్తున్నామో వందల వేల మందికి ఇది మనం రీచ్ చేయాల్సిన బాధ్యత మిషన్ తీసుకోవాలా. గడప గడపకు మహాప్రాణ విద్య ఆచరించాలనేది నా యొక్క మిషన్. ఎందుకంటే ప్రాణ విద్య చెయ్యంది మోక్షము కరతలామలకం కాదు. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారు ఇదే విద్య. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య స్వామికి ఇట్లా మీరు ఏ గురువులను చూసినా, ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా ఇదే విద్య చెప్పారు. అయితే ప్రపంచానికి ఐశ్వర్యం కూడా కావాలా కాబట్టి నేనేం చేశానంటే ఐశ్వర్య ప్రాప్తి కోసం శ్రీ సూక్త పారాయణం కూడా సామూహిక వేల సార్లు అది చెప్తా ఉండేసరికి ఒక స్వర్ణకాంతి ఉత్పన్నమై అక్కడ ఒక గోల్డెన్ ఎనర్జీ ఫామ్ అయిపోయి అందరికీ అద్భుతమైన ఆ యొక్క దివ్య కాంతి వాళ్ళ లోపలికి జొప్పించబడి ఆ అద్భుతాలు వాళ్ళు పొందేలాగా వాళ్ళకు ముందుకు వెళ్తా ఉంటారు. కాబట్టి ఇటువంటి గొప్ప విద్యను మీరు 100 మంది అన్నారు సంతోషం. ఆనందం అనిపిస్తుంది. ఇంకా దీన్ని వందలాది మందికి తెలియజేయాల్సిన బాధ్యత మీ మీదుంది. మీ టీమ్ మీదున్నది. ఓకే గురుగారు. శుభం భవతు.